అంటే ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే కొంతమంది అమ్మాయిలకే కాదు, ఈ జనరేషన్ వాళ్ళకి మీరొక ఇన్‌స్పైరింగ్ అని చెప్తాను నేను. అయ్యో! ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే, ఇప్పుడు ఎలా ఉన్నారంటే జనాలు చాలా మంది కూడా ఈరోజు పొద్దునెళ్ళామా, పాడామా నాట్ ఓన్లీ సింగర్స్ వర్క్ చేసేవాళ్ళైనా కొంతమంది వెళ్ళామా, ఈరోజు పేమెంట్ వచ్చిందా? హ్మ్. పేమెంట్ తీసుకొని వచ్చేసామా, హ్మ్. మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాంలే అనే వేలో ఉన్నారు. కానీ మీరు ఈ పీరియడ్ ఉంది చూసావా? గ్యాప్ పీరియడ్ దాన్ని ఇలా మీ ఓన్ బ్రాండ్‌తో కవర్ చేస్తున్నారు చూసారా? అంటే యాహ్! ఫిల్ చేసేస్తున్నారా ఆ టైమ్‌ని. యాహ్! ఇట్స్ నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. థాంక్ యూ. ఏంటి ఎందుకు మీకు అంత ఆ ప్యాషన్ ఏంటి అసలు ఓన్ బ్రాండ్? బికాజ్ సింపుల్‌గా అందరికి తెలిసిందే ఇది. మ్యూజిక్ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే వాళ్ళదేం తప్పులేదు. ఎప్పుడు కూడా ఫ్రెష్ అప్డేటెడ్ వాయిసెస్ కోసమే చూస్తారు. హ్మ్. బట్ కంప్లీట్ గా మనమే ఉండి మనమే చేసుకునేది ఎప్పుడు అని అంటే మనం ఇండిపెండెంట్ గా చేసినప్పుడు ఏదైనా అవును. మనకు ఆస్కారం ఉంటుంది అండ్ ఆ ఫ్రీడమ్ ఉంటుంది. ఓకే. ఏ ఏది చేయాలన్నా కూడా. హ్మ్. సో ఆ ఆస్పెక్ట్ లో చూస్తే నేను కంప్లీట్లీ నేను కంప్లీట్లీ ఇంటర్నేషనల్ స్టేజ్ లో ఇండియాని తీసుకెళ్ళాలి. ఐ హావ్ టు హ్మ్. ప్రూవ్ సంథింగ్ అనే దాంట్లో ఉన్నాను. ఇప్పుడు కాదు. ఓకే. ఏదో కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు. హ్మ్. నాకు 12 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి కూడా ఐ వాంటెడ్ టు బికమ్ వన్ ఆఫ్ ద టాప్ 10 హాలీవుడ్ సింగర్స్ ఫ్రమ్ ఇండియా. ఓకే. సో ఐ వాంటెడ్ టు రిప్రజెంట్ ఇండియా ఇన్ అన్ ఇంటర్నేషనల్ స్టేజ్. హుహు. సో అలాగా నాకు ఐ రియలీ అడ్మైర్ ప్రియాంక చోప్రా. హుహు. ఇలా ఎవరైతే మన వాళ్ళు అక్కడ ఇచ్చేస్తున్నారో, వర్క్ చేస్తున్నారో ధైర్యంగా అండ్ ప్రూవ్ చేసుకున్నారో హ్మ్. వాళ్ళు. ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ కానిది ఏం లేదు. యెస్. సో బట్ రీసెర్చ్ అండ్ టైమ్ ఇస్ చాలా చాలా టైం తీసుకుంటాం. హ్మ్. సో ఈ టైంలో అందరికి బోరింగ్ గా అనిపించవచ్చు, అవును. ఏం చేస్తుంది అనిపించవచ్చు. బట్ నేను చేసే విజన్ నాకు క్లియర్ గా ఉంది. సో ఓకే. దాని మీద నేను ఫోకస్ చేసి వెళ్తాను. స్ఫూర్తి సింగర్ కంటే కూడా ముందు ఒక ఆడపిల్ల. సో, ఒక ఆడపిల్ల ధైర్యంగా ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్‌లో ఈరోజు వెళ్లి పెర్ఫార్మ్ చేయగలుగుతుంది. తన ఫ్యామిలీని ఒక విధంగా ఇండియాని కూడా రిప్రజెంట్ చేసే అంత స్థాయికి తనెళ్ళిందంటే, ఖచ్చితంగా స్ఫూర్తికి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా గట్టిగా ఉండాలి. అవును. సో, ఎలా ఉందసలు? మా నాన్నకి ఆల్ థ్యాంక్స్ టు మై డాడ్. అంటే ఎవరైనా కూడా ఇలాంటి కెరియర్ ని ఫుల్ టైమ్ కెరియర్ చేసుకోవడానికి పేరెంట్స్ 100% వాళ్ళు వెనకనుకో లైక్ డౌట్ సపోర్ట్. అయినా ఉంటుంది వాళ్ళకి. హ్మ్. బట్ నేను ఎప్పుడైనా డౌట్ పడ్డా కూడా మా నాన్న హీస్ వెరీ క్లియర్ హ్మ్. దట్ ఇదే కరెక్ట్, హ్మ్. ఇదే ఇలాగే చెయ్యి. చెయ్యాలి అని. నేను ఎప్పుడైనా అలా కొంచెం అనుకున్నా కూడా హ్మ్. హీఈస్ ద వన్ టు పుష్ మీ. సో అలాగే ఎవరైతే ఇప్పుడు నేను మ్యూజిక్ ఫీల్డ్ లో కూడా నాకు ఎవరైతే నేను నేను పనిచేస్తానో హ్మ్. వాళ్ళు కూడా నాకు వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది. లైక్ ఓకే. మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ నేను మదీన్ అని హ్మ్. హీస్ లైక్ అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్ అండ్ హ్మ్. వీ బిన్ వర్కింగ్. ఇప్పుడు ఉండిపోరాదే గానీ నా చిన్న చిన్న కవర్స్ నుంచి ఈజ్ అ వెరీ అవును. ఫ్లెక్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్. హ్మ్. నర్సపల్లి అని ఒక సాంగ్ చేశారు. అవును. సో హీ డస్ ఆల్ అది ట్రెండింగ్ అది సాంగ్స్ చాలా ఇప్పుడు. బాగా అసలు యా మిలియన్స్‌లో వ్యూస్ యా ఎళ్ళినట్టుంది హీస్ 'నర్సపల్లి'. హీస్ మై ఫ్రెండ్. సో అచ్చా! అలాగా వి వర్క్ టుగెదర్. ఏదున్నా కూడా ప్యాషనెట్ గా హ్మ్. కవర్ సాంగ్స్ అయినా లేకపోతే ఒరిజినల్స్ అయినా హ్మ్. ఫోక్ సాంగ్స్ అయినా తెలుగు అయినా పాన్ ఇండియన్ సాంగ్స్ అయినా వి వర్క్ టుగెదర్ ఓకే. క్రియేటివ్ గా. సో అలా నాకు ఐ హావ్ డిఫరెంట్ పీపుల్ టు లైక్ సపోర్ట్ మీ ఇన్ మై లైఫ్. యెస్. సో సో నేను కొంచెం ఎక్కడైనా డౌట్ పడాల్సిందే గానీ వాళ్ళు మాత్రం అస్సలు పడరు. నన్ను అంటే దే మీ మీద ఆల్వేస్ పుష్ మీ. నమ్మకం. యా యా. సో, ఇప్పుడు ఓవరాల్‌గా ఎన్ని లాంగ్వేజెస్‌లో పాడుంటారు మీరు మొత్తం? సో అంటే ఈవెంట్స్ లో పాడేది ఐ థింక్ రీసెంట్ గా నేను శాంటా బార్బరాలో యుఎస్ లో ఒక షో చేశాను. అందులో హ్మ్. 10 or 14 డిఫరెంట్ లాంగ్వేజెస్ లో పాడాను. స్పానిష్, ఇటాలియన్, ఫ్రెంచ్, తమిళ్, తెలుగు, కన్నడ, అవునా? మలయాళం, హిందీ అలాగా. ఓకే. దానికి గాను నాకు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ అవార్డ్ కూడా ఇచ్చారు. ఓకే. ఫ్రమ్ ద సెనేటర్, కాలిఫోర్నియన్ స్టేట్ సెనేటర్ ఇచ్చారు. హుహు. సో అలా ఈవెంట్స్ లో చాలా హిట్ అయి ఉంటాయి ఓకే. లాంగ్వేజెస్ అన్ని కూడా. రాజస్థానీ, గుజరాతీ ఇలాంటివి కూడా హ్మ్. షోస్, దాండియా ఇలాంటివి ఉంటాయి కదా. బట్ ఇన్ మూవీస్ కన్నడ, తమిళ్, మలయాళం, హుహు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఓకే. యా ఇలా.